హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా థంబ్‌నెయిల్ చూస్తుంటే మీకు అర్థమైపోతుంది. సో, ఈరోజైతే మేము చెట్ల తీర్థాలు పోతున్నామన్నమాట. ఇంకా నేను మా విఘ్న అంటే మా వారు నిన్న నైటే ఇంటికైతే వచ్చేసాము అమ్మ వాళ్ళ ఇంటికి. సో, ఆకాష్ పండుగ తర్వాత అదే తొలి ఏకాదశి తర్వాత ఇంకా సండే రోజైనా ఏదైనా ఒక మంచి రోజు చూసుకొని చెట్ల తీర్థాలు అయితే పోతారు. నార్మల్‌గా చెట్ల తీర్థాలు అని చెప్పడం కన్నా పిక్నిక్ అంటే అందరికీ ఈజీగా అర్థమైపోతుందనమాట. సో, చెట్ల తీర్థాలకి వెళ్తున్నాం కాబట్టి ఇక్కడ నేను, అమ్మ ఇద్దరం కలిసి ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాము. ఫస్ట్ అయితే బియ్యపు పిండి రొట్టెలైతే చేస్తున్నాము. ఇంకా అమ్మ చేస్తుంటే నేను కాలుస్తున్నాను. ఇంకా చికెన్ కర్రీ అండ్ మటన్ కర్రీ అయితే ఆల్రెడీ వండి పెట్టింది. ఇంకా నెక్స్ట్ పూరీలైతే ఉన్నాయి. అవి చేసేసి ఇంకా ఈవినింగ్ మెల్లగా అలా 4:00 అలా ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అవుతామన్నమాట. సో, అంటే అసలు చెట్ల తీర్థాలు అంటే ఏంటిది, ఎక్కడికి వెళ్తారు, ఏం చేస్తారు అనేది ఈ వీడియోలో నేను నీతోని షేర్ చేస్తాను. తెలంగాణలోకైతే చెట్ల తీర్థాలంటే ఈజీగానే అర్థమైపోతుంది. సో, బేసిక్గా ఏంటంటే చెట్ల తీర్థాలంటే అక్కడే వండుకొని తినేసి హ్యాపీగా ఇంటికి రావడం. కానీ రోజులు మారుతున్న కొద్దీ మనము కూడా మారాలి కదా. సో, ఒకప్పుడే అలా వెళ్ళేవారు. ఇప్పుడు మాత్రం అలా లేదు. ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని వెళ్ళి అక్కడ అందరితో పాటు ఊరందరితో పాటు కలిసి అక్కడ తినేసి హ్యాపీగా ఎంజాయ్ చేసి ఇంటికైతే వస్తారన్నమాట. ఇంకా వంట మొత్తం ప్రిపేర్ అయిపోయింది. ఇంకా అన్నీ ప్యాక్ చేసేసాము. ఇంకా తట్టలో చదిరేసాము అన్నింటిని. ఇంకా అందరం రెడీ అయిపోయి 4:00 ఇంటి నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాము. ఆ రోజు నాన్ వెజ్ ఇంకా డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ చేసుకొని వెళ్తామన్నమాట. సో, వంట మొత్తం ప్రిపేర్ అయిపోయింది. ఇంకా ఈవినింగ్ అయితే అందరం ఇంకా చెట్ల తీర్థాలకైతే స్టార్ట్ అయిపోయాము. ఊరందరం వెళ్తామన్నమాట. సో, మీరు కూడా ఇలాగ వెళ్తారా? కింద కామెంట్ చేయండి. అండ్ మీదే ఊరో కూడా కింద కామెంట్ చేయండి. సో, అక్కడికైతే స్టార్ట్ అయిపోతున్నాము. దగ్గరగా ఒక పొలాల సైడ్ వెళ్ళి మేమైతే అక్కడ తినేసి ఎంజాయ్ చేసి వస్తామన్నమాట. చాలా బాగుంటుంది. ఎవ్రీ ఇయర్ ఇలా వెళ్తుంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే మనం ఎక్కడున్నా సరే మన మూలాలు మర్చిపోవద్దు అంటారు కదా, దానికి ఇది ఒకటి అన్నమాట. ఇలా వండుకొని తినడం అంటే చాలా బాగుంటుంది. ఊరందరితో కలిసి ఒక దగ్గర అందరూ గ్యాదర్ అయిపోయి ఇంకా వండుకొని తినడం, అలా అందరితో ముచ్చట్లు పెట్టుకోవడం, ఇదంతా చాలా అంటే చాలా బాగుంటుంది. నాకు తెలిసినప్పటి నుంచి అయితే చాలా వరకు అక్కడే ప్రిపేర్ చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా లేదు కదా. సో, అన్నీ ఇంట్లోనే చేసుకొని అక్కడికి వెళ్ళి ఇంకా ఎంజాయ్ చేసి తినడం రావడమే. నేచర్ అయితే చాలా బాగుంది. ప్లేస్ కూడా చాలా నీట్గా ఉంటుంది. పొలాల దగ్గర కదా, కొంచెం నీట్గానే ఉంటుంది. మీరు అందులో భయపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఇంకా ఇక్కడైతే చెట్ల తీర్థాలకు వచ్చినప్పుడు ఇక్కడ 7 పోచమ్మ గద్దెలు అయితే వేస్తారు. అక్కడ పసుపు, కుంకుమ, బెల్లం పుట్నాలు, బెల్లం శాఖ, కొబ్బరికాయ కొట్టి ఇక్కడ మొక్క అయితే వస్తారన్నమాట. ఇంకా అందరం కలిసి అక్కడ అందరికీ పసుపు పెట్టుకుంటున్నాము. ఇది ఒక మన రిచువల్. అంటే ఇలా ఒకరికొకరం పసుపు కుంకుమ బొట్లు పెట్టుకోవడం ఇది ఒక మా తెలంగాణలో వస్తున్న సాంప్రదాయం. తెలంగాణనే కాదు, ఆంధ్రలో కూడా ఇలాంటి రిచువల్స్ ఉంటాయి. కానీ ఆంధ్రాలో ఇలా చెట్ల తీర్థాలకి అయితే వెళ్ళరు కదా. ఎవ్రీ ఇయర్ చాలా మందే వచ్చేవారు కానీ ఈసారి ఏంటో జనాలు చాలా తక్కువైపోయారు. అంటే రోజులు మారుతున్న కొద్దీ ఇంకా పద్ధతులు కూడా మర్చిపోతున్నారు అనుకుంటున్నాను నేనైతే. సో, మా ఇంట్లో వాళ్ళమైతే మేము అందరం వచ్చాము. మా రిలేటివ్స్ని కూడా ఇన్వైట్ చేసాం కానీ ఇంకా వాళ్ళకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల వాళ్ళైతే రాలేకపోయారు. ఈసారి మా ఫ్యామిలీతోనైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇక తెలంగాణలో లేనిదైతే ఉండరు కదా, ఇంకా మగవాళ్ళు అటు కూర్చొని చుక్కేస్తున్నారు. మేము ఇక లక్కీగా ఆ రోజైతే అసలు వర్షం కొట్టలేదు. లాస్ట్ ఇయర్ కూడా ఇలా వనభోజనాలకు వెళ్ళినప్పుడు చాలా వర్షం కొట్టింది. మధ్యలోనే చాలా వర్షం కొట్టింది. చాలా అంటే చాలా అప్సెట్ అయ్యాం. కానీ ఈసారి అలా లేదు. చాలా ఎండ కొడుతుంది. అండ్ ఫొటోస్ అండ్ వీడియోస్ చాలా అంటే చాలా బాగా వచ్చాయి. నాకైతే చాలా బాగా నచ్చాయి. ఇక వీడు మా అల్లుడు గాడు ఎక్కడికి పోయినా వీని అల్లరి మాత్రం అస్సలు మానడు. ఒకటే అల్లరి. వాడికి ఏమో పెట్టింది మా వదిన, కారం అవుతుందట, ఓ గోల గోల చేస్తున్నాడు. ప్రకృతిలో ఇలా పిల్లలతో ఎంజాయ్ చేస్తే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చుట్టూ గ్రీనరీ అండ్ అన్నీ మా సైడ్ ఎక్కువ గుట్టలు ఉంటాయి అన్నమాట. వీటిని చూసుకుంటూ మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా దాని తర్వాత అప్పటికి ఇంకా లేట్ అవుతుందనేసి ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకున్నామని చెప్పాయి కదా, అదైతే ఇంకా తినడం అయితే స్టార్ట్ చేసాము. ఫస్ట్ అయితే
బొబ్బర్లు అండ్ చికెన్తో స్టార్ట్ చేసాము. చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. మా మమ్మీ ఏ కర్రీ చేసినా చాలా అంటే చాలా బాగా చేస్తుంది. అండ్ ఈ బొబ్బర్లు అండ్ చికెన్ కర్రీ నా ఫేవరెట్. బొబ్బర్లతో ఎక్కువ మమ్మీని గారెలు చేయమంటాను, కానీ ఈసారి ఎందుకో చేయలేదు, ఇలా బొబ్బర్లు అయితే చేసింది. చిన్నప్పుడు చెట్ల తీర్థాలంటే మస్తు సంబరపడేటోళ్ళము. ఆ రోజు స్కూల్కు కూడా పోయేటోళ్ళం కాదు, అంటే సండే కాకుండా ఇంకా ఏ రోజైనా వెళ్తే అసలు స్కూల్కే వెళ్ళేటోళ్ళం కాదన్నమాట. మస్తు ఎంజాయ్ చేసేటోళ్ళం, కానీ అప్పుడు ఎంజాయ్ చేసినట్టు ఇప్పుడైతే చేయట్లేదు. ఆ రోజులు వేరు, ఈ రోజులు వేరు కదా. ఆల్మోస్ట్ అందరం అయితే ఫుడ్ తినేసాము, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాము. ఇంకా మా వదిన మెల్లమెల్లగా మా చిన్నోడికి అయితే అన్నం తినిపిస్తుంది. మా ఖుషిగాడికి తినిపించాల్సిన అవసరం లేదు, వాడే తినేస్తున్నాడు ఈ మధ్య. ఇంకా వానికి అన్నం తినిపించడానికి మేము పడ్డ తిప్పలు అంతా ఇంత కాదు. మా అన్నయ్య వాడి కోసం డ్యాన్స్ చేస్తున్నాడు అనమాట, సాంగ్స్ పెట్టాడు. ఆల్మోస్ట్ అందరం తినేసాము. ఇంటికి వెళ్ళేసరికి ఇంకా చీకటి అవుతుంది అనేసి అన్నీ ప్యాక్ చేసేసుకొని ఇంటికైతే బయలుదేరిపోయాము. ఈరోజైతే మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. మీ సైడ్ కూడా ఇట్లా చెట్ల తీర్థాలకు పోతారా? కింద కామెంట్ చేయండి. మీది ఏ ఊరో కూడా కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్